హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో 2 కటింగ్స్‌కి సంబంధించిన డిఫరెన్స్ తెలుసుకుందాం. అంటే రెగ్యులర్‌గా కటింగ్ చేసే ఒక మెథడు, అందరూ కట్ చేస్తారది రెగ్యులర్‌గా. అది కాకుండా మన సొంత మెథడ్ ఒకటుంది. నార్మల్ కటింగ్‌ది ఎలా సెట్ అయింది. ఓకే. ఇంక వీడియోలోకెళ్ళిపోదాం. ఫస్ట్ ఇంకోండి నార్మల్ కటింగ్ ఇది. ఇది బావుంది. మీకు చూడడానికి లుక్ ఉంది. చాలా బావుంది. కాకపోతే ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటంటే చూడండి, మీకు ఫ్రంట్ అంతా పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. సేమ్ కొలతలు. ఒకే కొలతతోటి 2 బ్లౌజులు కుట్టాను. ఒకటి నాది, ఇంకోటి రెగ్యులర్‌గా వాడే మెథడు. ఓకేనా. ఈ బ్లౌజ్ కూడా సేమ్ మీకు చూస్తుంటే చాలా నీట్‌గా ఫ్రంట్ అంతా ఎంతో పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. కానీ అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడికొచ్చేటప్పటికి ప్రాబ్లమ్ వచ్చేస్తది. ఏమంటే శంఖ కింద ముడత వస్తుందండి, సైడ్ ఏమో ముడత వస్తుందండి అని అంటా ఉంటారు. ఇదిగోండి, ఇది రెగ్యులర్‌గా కట్ చేసే ఫార్ములాలో ఈ ముడత ఖచ్చితంగా వస్తుంది. ఈ ముడత రాకుండా ఉంటే మట్టుకి బ్లౌజ్ ఎవరో కట్ చేయలేరు. కుదరదు కూడా. ఎందుకంటే మనం 15 ఇంచులు షోల్డర్ పెడతాం. మనం కట్ చేసేటప్పుడు 10 ఇంచులే కట్ చేస్తాం. 10, 9:30, 10:30, 11 వాళ్ళ షోల్డర్‌ని బట్టి పెడతాం. దాన్ని ఎక్స్పెండ్ చేసేటప్పటికి ఆటోమేటిక్‌గా ఇలా ఉన్నది ఇలా వచ్చేటప్పటికి ఆటోమేటిక్‌గా ఖచ్చితంగా ఈ ముడతలొస్తాయి. ఆ ముడతలు రాకుండా అవ్వదు. అలాగే బ్యాక్ కూడా చూడండి. బ్యాక్ ఫోల్డ్ ఇది లైట్ కలర్ వల్ల మీకు కొంచెం డిజైన్ ఉన్న వల్ల సరిగ్గా కనపడి ఉండకపోవచ్చు. ఓకే. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ముడతలొస్తాయి. అలాగే బ్యాక్ సైడ్ చాలామంది ఏమంటే పైకెక్కేస్తుందని అంటా ఉంటారు. చూడండి, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తేడా వచ్చింది. నేను ఆల్రెడీ మెజర్మెంట్స్ తీసిన దానికి హాఫ్ ఇంచ్ తేడా వచ్చింది. సేమ్ ఇలాగే వస్తుంది. ఈ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. అలాగే 2 సైడ్లు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇగో ముడతలు చూడండి. ఇలా చెయ్యెత్తానంటే కొంతమందికి ముడతలు రావు. ఎందుకంటే ఇదంతా ఈ లూజ్ అంతా ఇలాగే ఇచ్చేస్తుంది. అలాగే ఇది ఇక్కడ సైడ్ కూడా చూడండి ఎంత లూజ్ ఉందో. ఈ లూజ్ అంతా వస్తుందన్నమాట. ఈ లూజు ఏమవుతుందంటే మొత్తం గుబ్బు గుబ్బు కింద వస్తుంది. ఓకే. మీకు నెక్స్ట్ నా మెథడ్ చూసారు కదా ఇది. నా మెథడ్ బ్లౌజ్ కూడా నేను కట్ చేసే మెథడ్ ఎలా ఉందన్నది అది కూడా ఒకసారి మీకు బొమ్మకేసి చూపిస్తాను. అది కూడా ఒకసారి చూసి మీరు వీడియో ఫుల్గా చూడండి. మీకు మొత్తం ఫుల్ క్లారిటీ వస్తుంది. ఫుల్ క్లారిటీ వచ్చిన తర్వాత మీరు మన దగ్గర బ్లౌజ్ ప్యాటర్న్స్ తీసుకోవాలా వద్దా అన్నది మీరే నిర్ణయించుకోండి. మనం ఇప్పుడు ఆల్రెడీ రెండు రకాల కటింగ్ అనుకున్నాం కదా. ఆల్రెడీ రెగ్యులర్ కటింగ్ మెథడ్ చూసాం. ఇప్పుడు నేను సొంతంగా కట్ చేసి మీకు ప్యాటర్న్స్ సెల్ చేసేది ఎలాగంటే ఈ మెథడ్లో పర్ఫెక్ట్ ఫిట్టింగు, ఎక్కడ కూడా సైడ్ ముడతలు రాకుండా ఉంటాయి. చూసారు కదా ఫ్రంట్ అంతా ఎంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చిందో. అలాగే సైడ్ చూడండి, మీకు ఎక్కడ కూడా చూడండి, కెమెరాలో చూపిస్తున్నాను. ఎక్కడ ముడతలు కానీ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. బ్యాక్ కూడా మీకు లేపడం కానీ పైకి లేపేయడం కానీ ఇటువంటివి ఏమి ఉండవు. అలాగే ఫ్రంట్ అంతా ఇలాగే ఉంటుంది సేమ్. ఏ సైడ్ చూసుకున్నా ఇది 2 సైడ్లు కూడా అలాగే ఉంటుంది. ఇది ఇంత ఇంత పర్ఫెక్ట్గా రావడానికి కారణం ఏంటి, నేను ఎటువంటి మెథడ్ యూజ్ చేశాను అన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఆల్రెడీ మీకు బ్లౌజ్ మెజర్మెంట్స్ స్క్రీన్ మీద పెడతాను చూడండి. ఇది మనం చెస్ట్ వచ్చి అప్పర్ చెస్ట్ వచ్చి 36 తీసుకున్నాం. మిడిల్ చెస్ట్ వచ్చి 36.5 ఉంటుంది. మిడిల్ చెస్ట్ని ఎక్కడ మనం పెంచలేదు. సేమ్ యాజ్ ఇస్ కొట్టేసాం. అప్పర్ చెస్ట్ మటుకి ఒరిజినల్గా ఆ మెథడ్కి అయితే 1 ఇంచ్ పెంచాం రౌండ్ ఆఫ్. మనం ఈ మెథడ్కి పెంచలేదు. పెంచడం కాకపోయి తగ్గించాం. ఎందుకు తగ్గించాం అన్నది ఇప్పుడు మీకు మన బ్లౌజ్ ఎందుకు ఇంత పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది, ఎందుకు లూజులు రాకుండా ఇక్కడ ముడతలు గట్ట రాకుండా ఎందుకు వస్తుంది అనేది మీకు వివరిస్తున్నాను ఈ వీడియోలో. చూడండి, మనం చెస్ట్ కొలత వచ్చి ఇక్కడ తీస్తాం. అప్పర్ చెస్ట్ వచ్చి శంఖ తిన్నంగా చూడండి ఇక్కడ తీస్తాం. మనకి ఇక్కడ 36 వచ్చింది. చెస్ట్ అప్పర్ చెస్ట్ వచ్చి 36 వచ్చింది. మనం ఈ 36 పెట్టలేదు. మనం ఓన్లీ 34 పెట్టాం. 34 రెడీ వచ్చింది. మీకు ఆల్రెడీ ఫుల్ వీడియో చూస్తే అర్థమవుద్ది. 34 వచ్చింది. ఉన్న 2 ఇంచులు మరి ఎలా టైట్ అయిపోద్ది కదా, 36 చెస్ట్కి 34 పెడితే టైట్ అయిపోతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. టైట్ అవ్వదు. ఎందుకు అవ్వదంటే మీకు కారణం చెప్తాను. ఈ బ్లౌజ్ నెక్ వచ్చి మనం తీసింది ఈ రౌండ్ వచ్చి మనం కేవలం 6 ఇంచులు తీసాం. వెలాడుపు అంటే రెడీ 6 ఇంచులు తీసాం. కానీ ఇక్కడ ఎంత వచ్చింది అనేది మనం ఒకసారి కొలిసి చూద్దాం. చూడండి, కరెక్ట్గా చూడండి. మీకు శంఖ లేపు చూపిస్తున్నాను. ఈ తిన్నంగా కొలుస్తున్నాను. చూడండి, 9 ఇంచెస్ వచ్చింది. అంటే ఆల్రెడీ మనం ఇక్కడ నెక్ తీసింది ఎంత 6 ఇంచులు అయితే 9 ఇంచులు వచ్చింది. 9 ఇంచులు వస్తే మనం డైరెక్ట్ 36 పెట్టేస్తే 3 ఇంచులు ఎక్స్ట్రా వచ్చింది. 36 పెట్టేస్తే 3 ఇంచులు ఎక్స్ట్రా పెడితే ఏమవుతుంది, 39 అవుతుంది. అప్పర్ చెస్ట్ వచ్చి 36 ఇంచులే. దానికి 3 ఇంచులు యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 39 అయిపోతే అదంతా లూజ్ అంతా ఎక్కడికి వెళ్ళిపోద్ది, ఇక్కడ ఈ సైడ్లు ఇదంతా కూర్చొని లూజ్ కింద కనపడుతుంది అనమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ ఏం చేసాం, 2 ఇంచులు తగ్గించేసాం. 36ది 34 పెట్టాం. 34 పెట్టడం వల్ల ఏమైంది, ఇదో 3 ఇంచులు యాడ్ అయింది. అప్పుడు ఎంత వచ్చింది, 37 వచ్చింది. 1 ఇంచ్ అంటే పెద్ద ప్రాబ్లం లేదు. అటో పావు ఇంచు ఇటో పావు ఇంచు, డబల్ని పావు అంటే హాఫ్ ఇంచు అటో హాఫ్ ఇంచు ఇటో హాఫ్ ఇంచు కొంచెం మూవ్ అవ్వడానికి ఆ 1 ఇంచ్ లూజ్ సరిపోతుంది.
అలాంటిది ఏమవుతుందంటే 36 చెస్ట్ తీసేసి మనం దానికి 1 ఇంచ్ యాడ్ చేసి మళ్ళీ ఇదో 3 ఇంచులు ఎక్స్ట్రా వస్తే ఆ లూజ్ అంతా ఏమైపోతుంది, వచ్చి ఇక్కడే కూర్చుంటుంది. ఇక్కడ కూర్చుంటే ఇదంతా గుబ్బ గుబ్బ కింద ఏమైనా లూజ్ వచ్చేసిందని అంటారన్నమాట. నా మెథడ్ కారణం ఇదే. ఇంకొకటి ఉంది ఇందులో, ఇంకో ఫార్ములా ఉంది. ఈ సైడ్ ముడతలు రాకపోవడానికి కారణం ఏంటంటే అందరూ షోలరు ఇక్కడ తగ్గొడతారు. అంటే ఎక్స్ట్రా 15 ఇంచులు షోల్డర్ ఉంటే ఎక్స్ట్రా 5 ఇంచులో 4 ఇంచులో ఈ సైడ్ తీస్తారు. మనం అలా కాదు, సెంటర్లో తీసాం షోల్డరు. అది కూడా మీరు ఫుల్ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఆ సెంటర్లో షోల్డర్ తీయడం వల్ల ఈ సైడ్ ముడతలు రాకుండా ఉంటుంది. ఇంత పర్ఫెక్ట్గా కూర్చుంది. షోల్డర్ జారకపోవడానికి కారణం, సైడ్ ముడతలు రాకుండా ఉండడానికి కారణం, మనం సెంటర్లో ఎక్స్ట్రా ఫుల్ షోల్డర్ పెట్టేసి ఎక్స్ట్రా ఉన్న ముక్కని సెంటర్లోనే తీస్తాం. దానివల్ల మన మెథడ్లో ఎక్కడ కూడా లూజ్ రాకుండా, సైడ్ ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే ఈ బ్లౌజు మొత్తం ఫుల్గా అంటే ఇప్పుడు దాకా లూజులు అలవాటు చేసుకున్న వాళ్ళు ఏమనుకుంటారంటే ఇలాగ స్టిచ్ చేసుకున్నారంటే కనుక అవి మొత్తం అంతా పట్టేసింది, ఊపిరాటలేనట్టు ఉంటుంది అనిపిస్తుంది. మనకు ముడతలు రాకుండా ఉండాలంటే మన శరీరం ఎంత ఉందో అంతే మనం బాడీ మెజర్మెంట్ సెట్ కుడితే అప్పుడు ముడతలు రాకుండా ఉంటుంది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా మనకు బాడీ 36 ఉంది, మనం 39 పెట్టి కుడితే ఏమవుద్ది, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ముడతలు పడవలసిందే. అది ఇంకెక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ ఏమి ఉండదు. దాని గురించి మనం బ్లౌజ్ ఎంత, మన బాడీ ఎంత ఉందో దానికి 1 ఇంచ్ వరకు ఓకే, 1.5 ఇంచ్ వరకు ఓకే. అదే 2 ఇంచెస్ 3 ఇంచెస్ 4 ఇంచెస్ పెట్టేసామంటే అన్నీ శంఖ దగ్గర వచ్చి ముడతల కింద కూర్చుంటుంది అన్నమాట. మన బ్లౌజు మెథడ్కి నార్మల్ మెథడ్కి అదే తేడా. ఇదే ఫార్ములాతోటి ఈ బ్లౌజ్ ప్యాటర్న్స్ ఇస్తున్నాం. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఫుల్ వీడియో మటుకు వాచ్ చేసి ఆర్డర్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. రెగ్యులర్గా అందరూ 95% కట్ చేసే కటింగ్ ఇప్పుడు చేద్దాం. మీకు ఫస్ట్ నార్మల్ కటింగ్ ఎలా ఉంటుందో, నా కటింగ్ మెథడ్ ఎలా ఉంటుందో అనేది మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫస్ట్ అందరూ కట్ చేసే కటింగే చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ మనం ఇలా ఎల్ షేప్లో డ్రాయింగ్ వేసుకొని ఒక 1/4 ఇంచు మళ్ళీ వచ్చి డ్రాయింగ్ వేసుకోండి. ఓకే, మీకు ఆల్రెడీ నేను తీసిన కొలతలు డిస్ప్లే మీద వేస్తాను చూడండి. నాకైతే గుర్తున్నాయి. 14 ఇంచులు లెంత్ తీసాం. 14 ఇంచుల లెంత్ ఎక్స్ట్రా ఖర్చుకి పెట్టుకున్నాను మార్కింగ్. అలాగే 5.5 శంఖ డౌన్ చేస్తున్నాను. నెక్కము 10 ఇంచులు కదా, 10 ఇంచులకి ఒక 1/4 ఇంచు తగ్గించి 9.35 పెడుతున్నాను. ఓకే, అన్నిటికీ కలిపి డ్రాయింగ్ వేసుకుంటాను. మనకి అప్పర్ చెస్ట్ వచ్చి 36 ఇంచులు, దాంట్లో 4వ వంతు 9 ఇంచులు, దానికి ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా కలుపుకొని 9.5 ఇంచులు పెట్టుకుంటున్నాను. షోల్డర్ వచ్చి 15 ఇంచులు, నేను అందులో 5 ఇంచులు లెస్ వేసాను. 5 ఇంచులు లెస్ వేసి నేను 10 ఇంచులు షోల్డర్ పెట్టుకున్నాను, ఎక్స్ట్రా ఖర్చుకి యాడ్ చేసుకున్నాను. అలాగే బ్రాడ్ వచ్చి 2.5 పెట్టాను, కింద బ్రాడ్ వచ్చి 3 ఇంచులు పెట్టాను. ఓకే, ఇక్కడ ఎంత వచ్చిందో 5.5 వచ్చింది. ఆ 5.5 పెట్టి మార్క్ పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ నడుము వచ్చి 30 ఇంచులు, 4వ వంతు 7.5, 1 ఇంచ్ ఏమో డాట్ పెట్టుకున్నాను. ఇప్పుడు అన్నిటికీ డ్రాయింగ్ వేసుకుంటాను. ఖర్చుకి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకుంటున్నాను. ఇది లైనింగ్ బ్లౌజ్ కాదు, ఓన్లీ కాటన్ బ్లౌజ్ తీసుకొని కట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ శంఖ రౌండ్ దగ్గర 1.5 ఇంచ్ పెట్టాను. కరువు స్కేల్ తోటి మొత్తం అన్ని పాయింట్లు కలిసేలా చూసుకొని డ్రాయింగ్ వేసాను. ఓకే, ఇక్కడ కూడా సేమ్ నెక్ కూడా అంతే. మనకి శంఖ రౌండ్ ఎంత వచ్చిందో చూసుకుందాం. ఇప్పుడు ఒకవేళ అయినా శంఖ రౌండ్ ఎక్కువ వస్తే కనుక పైకి పెట్టుకుందాం, తక్కువ వస్తే కింద దింపుకుందాం. మనం శంఖ రౌండ్కి వస్తుంది చూడండి. మనకి శంఖ రౌండ్ వచ్చి 15 ఇంచులు వచ్చింది, అందులో సగం 7.5 రావాలి. 7.5 వచ్చిందో లేదో ఒకసారి కొలుద్దాం చూడండి. లేదు, ఒక 1/2 ఇంచుకి ఒక పాయింట్ ఎక్స్ట్రా వచ్చింది. దీనికి ఏం చేయాలంటే ఒక 1/2 ఇంచు పైకి పెట్టుకొని ఇలా డ్రాయింగ్ వేసి మళ్ళీ ఈ కార్నర్లో 1.5 ఇంచు పెట్టి, ఓకే, డ్రాయింగ్ వేసాను. కరెక్ట్గా 7.5 వచ్చింది. ఓకేనా, శంఖ రౌండ్ సరిపోయింది. మనం ఎంత దించితే వచ్చింది 5.5 దీని శంఖ రౌండ్ దింపితే వచ్చింది వాటి ఇది. ఓకేనా, ఇంతవరకు ఓకే కదా. నేను దీన్ని కట్ చేసేస్తున్నాను చూడండి. ఓకే, బ్యాక్ అయిపోయింది కొంత. నెక్ రౌండ్ లాస్ట్లో తీస్తాను.
ఇక్కడ డాట్కి ఇలా సెంటర్ ఫోల్డ్ చేసుకొని 4.5 ఇంచులు మార్క్ పెట్టుకోండి. మనం 1 ఇంచ్ పెట్టాం కదా, అటు హాఫ్ ఇంచు సెంటర్ వేసుకొని 1 ఇంచు డాట్ పెట్టుకోండి. ఓకే, ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు తీయండి. ఓకే, రౌండ్ వచ్చి బ్యాక్ లాస్ట్లో కట్ చేస్తాను. ఓకే, ఇంతవరకు బ్యాక్ అయిపోయింది. తర్వాత ఈ హ్యాండ్స్ తీద్దాం. ఇక్కడ ఆల్రెడీ బ్యాక్ కట్ చేసాం కదా, ఇక్కడ హ్యాండ్స్ తీస్తున్నాను. ఓకే, ఇక్కడ క్రాస్లు ఉంటాయి కదా, చూసుకోండి. ఎల్ షేప్ చూసుకొని ఓకే క్రాస్ తీసేయండి. నేను దీనికి హెమ్మింగ్ గట్ట పైపింగ్ ఏమి వేయను, కొంచెం మడిసి కుట్టేద్దామని కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను 1 ఇంచు. అంటే మీకు చూపించడం కోసమే తప్ప ఇది శాంపుల్ బ్లౌజే కదా, దానికోసం నేను చూపించాను. ఓకే, డ్రాయింగ్ వేసుకున్నాం కదా. హ్యాండ్ పొడవు వచ్చి 10 ఇంచులు, హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా 3.5 సెంక డౌన్ చేయండి, సరిపోతుంది హ్యాండ్కి. జస్ట్ మనంతా సెంక రౌండ్ ఎంత అనుకున్నాం, 7.5 అనుకున్నాం కదా. కరెక్ట్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి 7.5 వస్తుందో చూసుకొని మార్క్ పెట్టుకోండి. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చి 10 ఇంచులు అనుకున్నాం, 10 పెట్టుకోండి. ఇక్కడ 1.5 ఇంచు పెట్టండి. 1.5 ఇంచు పెట్టి ఓకే, కరెక్ట్గా డ్రాయింగ్ ఖర్చు మనం బ్యాక్ మీద పెట్టాము, హ్యాండ్స్ కూడా అంత పెట్టాము. హ్యాండ్ దగ్గర గుట్టేస్తాం చూడండి. ఓకే, దీనికి ఫ్రంట్ వైపున 1 ఇంచు, ఇక్కడ నుంచి 1 ఇంచు పెట్టుకొని 1 ఇంచు దగ్గర నుంచి ఇలా గుంట తీయండి. ఓకే, గుంట తీసాం, తెలియడం కోసం కాట్ పెట్టుకోవాలి. ఓకే, హ్యాండ్స్ అయిపోయింది కటింగ్. నెక్స్ట్ ఫ్రంట్ ఇక్కడ వద్దాం. చూడండి, ఇలాగా క్రాస్ వేసుకోండి. క్రాస్ వేసుకొని మొత్తం అంతా డ్రాయింగ్ వేసుకోండి. ఓకే, మొత్తం అంతా మన బ్యాక్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో డ్రాయింగ్ వేసాం. ఇక్కడ మార్కులు పెట్టుకున్నాం, ఈ కార్నర్ కాడ ఇక్కడ మార్కులు పెట్టుకుంటాం. ఓకే, ఇక్కడ కూడా మార్క్ పెట్టుకుందాం. సరే, ఇంక తీసేస్తున్నాను. మొత్తం మార్కులు పెట్టుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు డ్రాయింగ్ వేసుకుందాం ఒకసారి. ఓకే, ఇది బ్యాక్ డ్రాయింగ్ స్ట్రైట్గా రావడం కోసం వేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ స్ట్రైట్గా ఇలా కొట్టుకొని ఒక హాఫ్ ఇంచ్, అలా హాఫ్ ఇంచ్ తీసేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర జస్ట్ అలా ఖర్చు చేసుకొని మన నెక్ అని తీసుకున్నాం, 6.5 తీసాం. ఫ్రంట్ నెక్ 6 పావు పెట్టండి సరిపోతుంది. మనం ఖర్చు పడతాం కదా, 1/4 ఇంచు, అప్పుడు రెడీ వచ్చేస్తుంది. ఎంత పెట్టాం, 6 పావు. ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చు తీసేయాలి, ఇక్కడ ఖర్చు తీసేయాలి. ఖర్చు తీసేస్తే 6 పావు వస్తుంది. 6 పావు పెట్టి డ్రాయింగ్ వేసాను. ఇక్కడ 2.5 పెట్టాం, మనం ఇక్కడ 3 ఇంచులు పెట్టుకోండి. 3 ఇంచులు పెట్టి డ్రాయింగ్ వేయండి. ఓకే, కరువుస్కేతో గీస్తాం. ఇప్పుడు మనకి ఫ్రంట్లో ఎంత వచ్చింది, 13 ఇంచులు వచ్చింది. ఓకే, ఖర్చులు ఏమి యాడ్ చేయకండి, ఎందుకంటే క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ కటింగ్కి ఖర్చులు ఏమి యాడ్ చేయకుండా 13 ఇంచులు పెట్టండి. ఓకేనా, మన మిడిల్ పాయింట్ ఎంత వచ్చింది, 10 ఇంచులు వచ్చింది. దానికి ఒక పావు ఇంచు డౌన్ చేసి 10 పావు పెట్టండి, సరిపోతుంది. 10 ఇంచుల వరకు పెట్టయితే సూది పడంగా లెగుస్తుంది, అలా కాకుండా 10 ఇంచులు పెట్టుకోవాలి. ఓకేనా, చెస్ట్ పాయింట్ ఫుల్ లెంత్ వచ్చి 13 ఇంచులు, చెస్ట్ మిడిల్ పాయింట్ వచ్చి 10 ఇంచులు అయితే మనం 10 పావు పెట్టాం, అలా పెట్టుకోండి. ఇలా డ్రాయింగ్ వేసుకోండి. డ్రాయింగ్ వేసుకొని ఇప్పుడు సెంటర్ పాయింట్ వచ్చి ఇక్కడ ఒక పావు ఇంచు పెంచుకోండి. ఇలా సెంటర్ పాయింట్ వచ్చి 3.5, అంటే రెడీ 3.5 అంటే పావు తక్కువ 4 ఇంచులు పెట్టుకోండి రెడీగా. ఓకేనా, సేమ్ ఇక్కడ 3.5 నుంచి ఇక్కడ కూడా 3.5 పెట్టుకొని ఇలా డాట్కి డ్రాయింగ్ వేయండి. డాట్ సైజ్ వచ్చి 2.5 పెట్టండి, సరిపోతుంది. 2.5 పెట్టాను. ఫ్రంట్లో వచ్చి 2.5, బ్యాక్లో వచ్చి 2.5,
వేసాను. ఇప్పుడు ఒకసారి మన బెస్ట్ పాయింట్ ఉంది కదా, చెస్ట్ పాయింట్ సెంటర్లో 10 ఇంచులు కదా, ఆ 10 ఇంచుల దగ్గర ఇది ఎంత వచ్చిందో కొలవండి. 9 ఇంచులు వచ్చింది. 9, 9, 18 మనకి ఎంత రావాలి? 36.5 రావాలి. ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెంచుకోండి. ఆ పావు ఇంచు ఎక్స్ట్రా పెంచండి. ఓకే, ఇక్కడ అలా ఆ పావు ఇంచు ఎక్స్ట్రా పెంచాను. ఓకేనా? ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బ్యాక్ వచ్చి 9 వచ్చింది. 9, 9, 18 అవుతుంది. అదే బ్యాక్ ఇక్కడ 9 ఇంచులు తీసేసి మనకి ఎంత రావాలి? 18.5 రావాలి. 18.5 రావాలి. 36.5లో సగం 18.5 కాబట్టి 18.5కి పావు ఇంచు అలా ఎట్టుకుంటే ఆ ఎక్స్ట్రా ఫ్రంట్ పెంచండి సరిపోతుంది. ఇది ఇలా ఒరిజినల్గా అందరూ చేసే రెగ్యులర్గా చేసేది. ఇప్పుడు ఈ డాట్ పట్టడం కోసం ఇక్కడ 1 ఇంచ్ పెంచుతాం. 1 ఇంచ్ పెంచితే ఇక్కడ చెస్ట్ కాడ లూజ్ వచ్చేస్తూ ఉంటుంది. ఒరిజినల్గా ఇప్పుడు డాట్ సరిపోదు. మనం చెస్టే కొలత రెడీ తీసుకున్నాం కదా, డాట్కి సరిపోదు. చూడండి, ఇప్పుడు చూపిస్తాను. మనకి నడుము ఎంత? 30 ఇంచులు కాబట్టి 4వ వంతు ఎంత వస్తుంది? 7.5 వస్తుంది. 7.5 వస్తే ఈ డాట్ పోగా మనకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుంటే 8 ఇంచులు రావాలి. 8 ఇంచులు వచ్చిందో లేదో ఒకసారి కొలిచి చూద్దాం. చూడండి, పో తక్కువ 5 అయితే చూడండి ఇక్కడికి రాలేదు. మనకి ఎంత వచ్చింది? ఖర్చుపోతే ఇక్కడికి ఖర్చుపోతుంది. చూడండి, ఒకసారి మీకు క్లారిటీ చూపిస్తున్నాను. మనం ఇక్కడికే పెంచాం కదా, పో తక్కువ 5, ఇది ఒక ఎంత? పో తక్కువ 5 నుంచి ఇక్కడ పెట్టుకుంటే చూస్తే మనకి 1 ఇంచ్ పెరగాలి. హాఫ్ ఇంచ్ పెరగాలి. మనకి హాఫ్ ఇంచ్ పెరగాలంటే హాఫ్ ఇంచ్ ఇక్కడ పెంచుకోవాలి. మనం హాఫ్ ఇంచే పెంచాం. ఇంకో హాఫ్ ఇంచ్ పెంచాలంటే ఇక్కడ చెస్ట్ కాడ లూజ్ పెరిగిపోతుంది. లూజ్ పెరిగిందంటే ఈ చెస్ట్ అంతా లూజ్ అయిపోయి సరిగ్గా ఉండదు. అందుకని ఏం చేయాలంటే దీనికి డాట్ తగ్గించుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ మనం 2.5 పెట్టాం కదా, 2 ఇంచులు పెట్టుకొని చేయాలి. ఓకే, ఇప్పుడు ఎంత అవుతుంది చూద్దాం. 5 ఇంచులకి అంచి పెడితే చూడండి 8 ఇంచులు వచ్చింది. సరిపోతుంది. ఒకటే కొట్టేస్తున్నాను. మీకు ఇవన్నీ కాదు, జస్ట్ ఎందుకు వస్తుంది అన్నది మీకు చూపిస్తాను. కొంత మన దగ్గర ఈ శంఖ ముడతలు ఎందుకు వస్తుంది అన్నది, ఇంకోటి మీకు తగ్గుతుందో చూపిస్తాను. నా మెథడ్లో కట్ చేసిందో చూపిస్తాను. ఓకే, మనం ఇప్పుడు ఇక్కడ ఇది పెరగకుండా ఉండడం కోసం డాట్ తగ్గించాం. ఇది ఫిట్టింగ్ బాగానే వస్తుంది. చూడండి, మీరు ఒకసారి బొమ్మకేసినా చూపిస్తాను. కాకపోతే ఇక్కడ ఈ ఏరియాలో ముడతలు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మనకి ఈ డాట్ కూడా మార్పు పెట్టాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ తెద్దాం. మీకు ఇందాక మీకు అర్థమైందో లేదో ఒకసారి చూపిస్తాను. చూడండి, చెస్ట్ పాయింట్ 9 వచ్చింది. 9 మైనస్ వేసి మనం ఇక్కడ 18.5 రావాలి. చూడండి, 18.5కి మార్క్ పెట్టాను. ఇది చెస్ట్ కొలత. ఇక్కడ మిడిల్ చెస్ట్, ఇక్కడ అప్పర్ చెస్ట్ పోము మనం పావు ఇంచ్ ఎక్స్ట్రా పెంచాము. ఇక్కడ బరాబర్ సమానంగా పెట్టేసుకుంటాం. చెస్ట్ ఎంత ఉందో అంత పెట్టేస్తున్నాం అంతే. అదే 1 ఇంచ్ పెంచామంటే ఇక్కడ చెస్ట్ లూజ్ అయిపోద్ది, అది లూజ్ వస్తుంది అనమాట. ఓకేనా? ఇది ఒకటి. షేప్ బెల్ట్ తెద్దాం. చూడండి, ఇక్కడ మనం 2.5 ఇట్టాం. 2.5కి 3/4 ఇంచు పెంచి షేప్ బెల్ట్ తీసేయండి సరిపోతుంది. ఖర్చులకి 3/4 ఇంచు పెంచడం సరిపోతుంది. లైట్గా క్రాస్ తీసుకోండి. 1/4 ఇంచు 3/4 ఇంచు పెంచితే 3.5 7.5 కదా మనకు కావాల్సింది. పో తక్కువ 8, ఇక్కడ 1.5 ఇంచు. ఇక్కడ కూడా క్రాస్గా 1/4 ఇంచు పెంచండి సరిపోతుంది. ఇక్కడ 3/4 ఇంచు దించండి. ఇక్కడ డాట్ పాయింట్ ఇక్కడ సారీ ఓకే, ఇది ఫ్రంట్ కానీ తిరగడం కోసం కాట్ పెట్టుకోండి. ఇక్కడ మనం ఖర్చు పట్టుగా సరిపోతుంది. ఇది కూడా అంతే. ఇది చూడండి, 8 డాట్ పడతాం. ఖర్చు సరిపోయిందా? ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. ఇది మా అయితే 1/4 గంట పట్టుకుంటుంది కటింగ్. ఓకే, బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ తీస్తాం. నేను ఎక్కడ కూడా తగ్గొట్టేస్తాను. చూడండి,
ఇక్కడ షోల్డర్ జారకంటే ఒక పావు ఇంచ్ తీస్తాం కదా, అలా షోల్డర్ జారకంటే ఒక పావు ఇంచ్ తీసుకోండి. అలాగే ఫ్రంట్కి కూడా తీయండి. ఓకే, ఇంతవరకు రెగ్యులర్ కటింగ్ ఇది. రెగ్యులర్గా మ్యాక్సిమం అందరూ చేసే కటింగ్ ఇది. ఇక మీద నా మెథడ్ కటింగ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. అది కూడా చూడండి ఎలా ఉంటుందో. ఇది తక్కువ టైంలో అయిపోయింది. ఇది ఇంకోటి గమనించలేదు, నేను డైరెక్ట్ క్లాత్ మీదే కట్ చేశాను. మన మెథడ్ వచ్చి క్లాత్ మీద కట్ చేయడానికి ఉండదు. అది చూపిస్తాను చూడండి. ఇప్పుడు నెక్స్ట్ అది స్టార్ట్ చేద్దాం. మీకు ఇది ఒకటి వివరించాలి. ఇక్కడ మన చెస్ట్ కొలత ఎంత వచ్చింది? మనం పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా, 9.5 వచ్చింది. 9.5 అంటే 18.5. ఓకేనా, 18.5 వచ్చింది. అలాగే ఫ్రంట్ ఎంత వచ్చింది చూద్దాం. 9.5 అక్కడ ఒక ఖర్చు తీసాను చూడండి. ఇక్కడ ఖర్చు తీసేసి 18.5 వచ్చింది. ఈ 18.5లో అర్థమైందా? 9.5 పెట్టాను, 18.5 వచ్చింది. మనం హాఫ్ ఇంచు ఈ డాట్ పడతాం. ఒకసారి పిన్ కొట్టి చూపిస్తాను చూడండి. 9.5 ఇక్కడ 9.5 ఖర్చు తీసాను. మనకు అప్పర్ చెస్ట్ కొలత ఎంత అవుతుందని చూపిస్తున్నాను. కరెక్ట్గా 36 వచ్చేసింది. ఈ డాట్ తీసేగా మనం పెంచిన హాఫ్ ఇంచ్ ఇందులోకి వెళ్ళిపోయింది కాబట్టి కరెక్ట్గా 36 వచ్చింది. ఓకేనా, ఇక్కడ 36 వచ్చింది కదా, గుర్తుపెట్టుకోండి. దీన్ని మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన మెథడ్లో బ్లౌజ్ తెగొడుతున్నాం. ఇది రెండో మెథడ్ ఉంది కదా, ఆల్రెడీ ఒక మెథడ్ తగ్గొట్టేసాం. ఇది రెండో మెథడ్. ఈ మెథడ్లో బ్లౌజ్ తెగొట్టుకోవడం ఎలా అన్నది చూడండి. నెక్స్ట్ ఏమో దీనికి ఖచ్చితంగా పేపర్ కావాలి. దానికైతే ఒరిజినల్ మీదనే తగ్గొట్టేచ్చు. దీనికి ఖచ్చితంగా పేపరే కావాలి. నేను పేపర్ మీద కట్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్కి డ్రాయింగ్ వేసుకొని వేస్ట్గా. నెక్స్ట్ ఇది నేను కట్ చేసేది ఫ్రంట్కు ఖర్చుకి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా డ్రాయింగ్ వేయండి. ఓకే, డ్రాయింగ్ వేసిన తర్వాత మన బ్లౌజ్ లెంత్ వచ్చి 14 ఇంచులు, ఖర్చులతో 15 ఇంచులు. ఓకే, 15 ఇంచులు డ్రాయింగ్ వేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు షోల్డర్ డౌన్ వచ్చి ఇంచుంబావు. చెస్ట్ పాయింట్ వచ్చి ఖర్చులతో 10.5. చెస్ట్ ఫుల్ లెంత్ వచ్చి ఖర్చులతో 13.5. ఓకే, నేను ఒకటి వేసాను చూడండి. ఫుల్ చెస్ట్, ఇందులో మనకు అప్పర్ చెస్ట్ అవసరం లేదు. ఓన్లీ ఫుల్ చెస్ట్ కొలత తీసుకున్నాను. 36.5. 36.5కి 1 ఇంచ్ కలిపాను. 1 ఇంచ్ కలిపితే ఎంత అయింది? 37.5. 37.5కి ఇంకో 2 ఇంచులు యాడ్ చేశాను ఫ్రంట్కి. 39.5 అయింది. దీన్ని 4 వంతు చేస్తే 9 పాయింట్ తక్కువ 10 ఇంచులు అవుతుంది. 9.30కి ఒక పాయింట్ ఎక్స్ట్రా వస్తుంది. తక్కువ 10 ఇంచులు. ఓకేనా, మనకి 39.5లో పాయింట్ తక్కువ 10 ఇంచులు వస్తుంది. 4 వంతు చేస్తే పాయింట్ తక్కువ 10 ఇంచులు పెట్టేయండి సరిపోతుంది. నేను షోల్డర్ ఇక్కడ ఫుల్ షోల్డర్ పెడుతున్నాను చూడండి. షోల్డర్ వచ్చి 15 ఇంచులు అయితే సగం వచ్చి 7.5 దానికి వచ్చి యాడ్ చేశాను. పాయింట్ తక్కువ 2 చూడండి. శంఖ డౌన్ వచ్చి మనకి హ్యాండ్ శంఖ రౌండ్ వచ్చి 15 ఇంచులు, దాంట్లో సగం 7.5కి దించుతున్నాను. దానికి పెట్టినట్టే పావు తక్కువ 4 ఇంచులు పెట్టాను. డాట్ వచ్చి పావు తక్కువ 2 ఇంచులు, దానికి 2 ఇంచులు పెట్టాను. దీనికి పావు తక్కువ 2 ఇంచులు పెట్టాను. చూడండి, మనకి 2.5 రెడీ వస్తుంది ఇది డాట్. ఓకే, కింద బ్లౌజులు ఎంత కాంచి 2.5. ఇక్కడ బ్లౌజులు ఎంత కాంచి 2.5. ఓకే, సెంటర్ నో డ్రాయింగ్. ఇప్పుడు మన చెస్ట్ వచ్చి 30 ఇంచులు, 4 వంతు 7.5. దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా రావాలి. ఇక్కడ చూద్దాం ఎంత వస్తుందో. చూడండి, మనకు కరెక్ట్గా 8 ఇంచులు వచ్చేసింది. 5 పాయింట్ ఇక్కడ పెడితే కరెక్ట్గా 8 ఇంచులు. ఓకేనా, కరెక్ట్గా మనం కట్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు శంఖ రౌండ్ చూద్దాం. ఇది కట్ చేసుకుందాం.
ఇక్కడ సెంటర్లో కొంచెం కార్డ్ పెట్టండి. డ్రాయింగ్ చూడండి, ఇక్కడ మిడిల్లోంచి చేస్తున్నాను చూడండి. కరెక్ట్గా దీన్ని పెట్టుకొని కరెక్ట్గా ఆపించు. దీన్ని ఫోల్డ్ చేయాలి. మనం ఈ డాట్ని క్లోజ్ చేసాం. మనం ఇక్కడ ఏదైతే డాట్ పడతామో ఆ డాట్ని క్లోజ్ చేసాను. క్లోజ్ చేసిన తర్వాత కొంచెం పైకి వెళ్తుంది కదా, మనం ఆల్రెడీ పాత డ్రాయింగ్ వేసుకున్నాం కదా, పాత డ్రాయింగ్కి మార్క్ పెట్టుకోండి. కరెక్ట్గా ఈ లెవెల్ చూసుకొని మనకి సర్కిల్ ఎక్కడ కూర్చుంటుందో చూసుకొని కరెక్ట్గా ఓకే డ్రాయింగ్ వేసాం. ఇలా కొలుతుంటే సెంటర్ రౌండ్ ఎంత అవుతుంది చూడండి. 7 ఇంచులు వస్తుంది. మనం ఒరిజినల్గా మనం వచ్చి ఎక్కడ పెడతాం, దీని పిన్ కూడా చూపిస్తాను లెగిస్తుంది. ఈ డాట్ క్లోజ్ చేసి మనకు ఇప్పుడు సెంటర్ రౌండ్ రెడీ రావాలి. ఎంత రెడీ రావాలో చూపిస్తాను చూడండి. మనకు వచ్చి ఎంత పెడతాం అంత డ్రాయింగ్ వేయండి. ఇక్కడ ఇంతకు వచ్చి పడతాం. ఓకేనా, ఇక్కడ ఇంతకు వచ్చి పెడతాం. ఇప్పుడు సెంటర్ రౌండ్ కొలుద్దాం. రెగ్యులర్గా ఒరిజినల్ ఇక్కడ కొలుతారు అందరూ కూడా. ఇందాక మనం పాదానికి కూడా ఇక్కడే కొలిసాం. ఎంత వచ్చింది, 7 ఇంచులే వచ్చింది. మనకు వచ్చి ఇక్కడ పడతాం కాబట్టి ఇక్కడ కొలిచి చూపిస్తాను. చూడండి 7.5 పాయింట్ వచ్చేసిందా, మనకు సెంటర్ రౌండ్ వచ్చేసింది. కరెక్ట్గా మనం ఎంత అడతాం ఖర్చు అంతా వచ్చేసింది. ఒక పాయింట్ పెద్ద సమస్య కాదు, కొలిచినట్టే పోతుంది. ఓకే చూడండి మళ్ళీ కరెక్ట్ 7.5 పాయింట్ మనకు సెంటర్ రౌండ్ వచ్చింది కదా. ఇప్పుడు కట్ చేసేద్దాం సెంటర్. ఓకే చూడండి, ఇప్పుడు ఇందాక డాట్ క్లోజ్ చేసిన తర్వాత సెంటర్ రౌండ్ చక్కగా అందంగా తిరిగింది. మనం ఆ డాట్ పట్టక ముందు చూడండి కొద్ది షేప్ వచ్చింది. మనం ఇదే ఈ డాట్ ఇలా క్లోజ్ చేయకుండా మనం రౌండ్ తీసామంటే లోపలికి వెళ్ళిపోతుంది. అంటే ఎల్ షేప్ వస్తుంది తప్ప మనకు అందంగా ఇలా రౌండ్ తిరగదు. మీకు అది కూడా చూపిస్తాను, కుట్టేటప్పుడు చూపిస్తాను. అది డాట్ పడితే ఎలా వస్తుంది, ఇది డాట్ పట్టిన తర్వాత ఎలా వస్తుంది. ఇది డాట్ పడితే ఇలా అందంగా రౌండ్ ఉంటుంది. డాట్ లేనప్పుడు ఇలా చూసారా కొంచెం పొడుచుకొచ్చినట్టు ఉంది. కాంత పాయింట్ మనం రౌండ్ చంపేసి జస్ట్ ఎలాగా ఉంటుంది, రౌండ్లా తిరగదు అది డాట్ పడితే. ఓకేనా, అలాగే ఇక్కడ దీనికి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకొని డ్రాయింగ్ వేసుకోండి దీనికి. ఓకే, ఇది డాట్ మార్క్ అయిపోయింది. మీకు చూపిస్తాను చూడండి. ఇది నేను లాస్ట్లో తగ్గొడతాను నెక్. ఇప్పుడు బ్యాక్కి వెళ్ళిపోదాం. దీని సైజ్ వచ్చి 30 ఇంచెస్. ఇప్పుడు బ్యాక్ తగ్గొడతాను చూడండి. ఫ్రంట్ అయిపోయింది. బ్యాక్ లెంత్ వచ్చి ఎంత 14, ఖర్చులతో 15 ఇంచులు పెట్టుకున్నాం. అలాగే షోల్డర్ డౌన్ వచ్చి ఇంచు పెట్టాం. ఈ డ్రాయింగ్ నుంచి ఇది ఎంత ఉందో చూసుకొని 5.5 పాయింట్ వచ్చింది. దీనికి 6 ఇంచులు పెట్టుకోండి డౌన్, సెంటర్ డౌన్ వచ్చి. ఓకే, ఇప్పుడు దీనికి బ్యాక్ ఒక 1/2 ఇంచ్ పెంచుతున్నాను పొడవు, గమనించండి. ఓకే, ఇందాక 1 ఇంచ్ బ్యాక్ పెట్టాను, ఇప్పుడు 1/4 ఇంచ్ పెడుతున్నాను బ్యాక్కి. ఇందాక 37.5కి 2 ఇంచులు ప్లస్ చేశాను. ఇప్పుడు దీనికి 2 ఇంచులు మైనస్ చేస్తాను. 2 ఇంచులు మైనస్ చేస్తే 35.5. 35.5 4 భాగాలు చేస్తే పావు తక్కువ 9 ఇంచులు వస్తుంది. పాయింట్ తక్కువ 9 ఇంచులు. ఆ పాయింట్ తక్కువ 9 ఇంచులు ఇక్కడ పెడుతున్నాను. చూడండి, నేను ఫ్రంట్ బ్యాక్ సమానంగా పెట్టలేదు, గమనించండి. నెక్స్ట్ నడుము 30 ఇంచులు. 30 ఇంచులు అంటే 7.5. 7.5కి ఒక 1/4 ఇంచ్ పెంచుతున్నాను. అక్కడ ఇంచు పెంచాం, ఇక్కడ 1/4 ఇంచే పెంచుతున్నాను. అది కూడా గమనించుకోండి. ఓకే, ఇప్పుడు దీనికి కూడా మనం ఖర్చు ఎంత పడతామో అంతా తీసేసి కొలాలి.
ఇక్కడ వరకు ఎంత వచ్చింది చూద్దాం. మనకు ఇప్పుడు 7.5 రావాలి. 7.5 కాబట్టి పాయింట్ ఇటు పాయింట్ అయినా ఒక పాయింట్ అయితే పెద్ద ప్రాబ్లం కాదు. చూసారా, ఇది కూడా సేమ్ 7.5 పాయింట్ వచ్చింది. ఓకేనా, మీకు అర్థమైనట్టు అనుకుంటున్నాను. కొలుతాను చూడండి. మనం ఖర్చు పెట్టిన తర్వాత ఎంత రావాలి? 7.5 పాయింట్ వచ్చింది. ఫ్రంట్ ఎంత వచ్చింది? 7.5 పాయింట్ వచ్చింది. గమనించుకొని కట్ చేద్దాం. దీనికి ఇక్కడ షోల్డర్ హాఫ్ ఇంచ్ పెంచాను, బ్యాక్ డౌన్ కూడా ఫ్రంట్ దానికన్నా బ్యాక్ ఒక హాఫ్ ఇంచ్ పెంచాను. ఇక్కడ పార్ట్ పెట్టాను. ఓకే, మనం బెస్ట్ పాయింట్ ఎంత? 10 ఇంచులు అనుకున్నాం కదా, ఖర్చులు తీసేసి 10 ఇంచులు బెస్ట్ పాయింట్ పెట్టాను. అక్కడ ఆల్రెడీ ఖర్చులు తీసాను, ఖర్చు తీసి బెస్ట్ పాయింట్ పెట్టాను. డ్రాయింగ్ వేసాను. ఇక్కడ సెంటర్ మిడిల్ ఎంత వచ్చిందని కొలుతాను. ఒరిజినల్ ఇక్కడ కొలుతాం, దీనికి ఎక్కడి నుంచి కొలుతున్నాను. పాయింట్ తక్కువ 8.5 వచ్చింది. లేదండి ఇదే సెంటర్ చేసుకోండి. ఓకే, ఇందాక ఇక్కడ ఒక పావించి ఎక్స్ట్రా పెట్టాం కదా, ఆ పావించి ఇందులో తీసేస్తున్నాను. మధ్య నుంచి లెస్ చేసేస్తాను. పావించు పీస్ తీసేయాలి. ఓకే, పావించు పీస్ తీసేస్తాను. ఓకే, మీరు ఇక్కడ గమనించారా, నేను షోల్డరు ఎంతైతే షోల్డర్ తీసానో అంతా ఫ్రంట్కి పెట్టాను, బ్యాక్కి పెట్టాను. కానీ ఇప్పుడు షోల్డర్ మనం తగ్గించాలి. ఎలా తగ్గించాలి? నేను ఈ సైడ్ అయితే తగ్గించాను. శంఖ వైపు తగ్గించడం వల్ల గుండె పెద్దదైపోద్ది, లూజ్ వస్తుంది. నేను ఈ సైడ్ తగ్గిస్తాను. అది ఎలా ఏంటన్నది మీకు ప్రజెంట్ అయితే షోల్డర్ అయితే లెస్ చేసాను. చూడండి, ఇందాక మనం జస్ట్ డాటు పావించి తీసాం, ఇక్కడ ఇంచు పావు వచ్చింది. అంటే మనకి ఇందులో డాట్ పట్టాలంటే ఇంచు పావు కావాలి. ఇంచు పావు ఎక్స్ట్రా పెట్టాను. ఇక్కడ ఏమాత్రం షేప్ తీయలేదు, అయినా షేప్ వచ్చింది. చూడండి, మీకు ఒరిజినల్ మీద తగ్గొట్టినప్పుడు చూపిస్తాను. ఓకే, ఇక్కడ షోల్డర్ తగ్గిపోయింది. ఇది నెక్ తగ్గకూడదు. మళ్ళీ ఇప్పుడు అలాగే ఫ్రంట్ కూడా షోల్డర్ తీయాలి. చూడండి, ఇక్కడ డాటు మనం ఇందాక ఎంత పెట్టాం? పావుతక్కువ 2 ఇంచులు పెట్టాం. ఇప్పుడు ఎంత వచ్చింది చూడండి. మనకి రెడీ ఎంత వచ్చింది? 2.5 వస్తుందని చెప్పాను కదా, 2.5 రెడీ వచ్చింది. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, మనకి షోల్డర్ మనం ఇందా షోల్డర్ దానికి ఎంత ఇచ్చాం? దీనికి ఇంకో పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుతాను షోల్డర్. దీనికి మనం ఎంత పెట్టామంటే 4.5 తగ్గించాను. ఇందులో 10.5 షోల్డర్ వస్తుంది రెడీ. ఇది 10.5 షోల్డర్ 5.5 పెట్టాను. ఇప్పుడు మనం దీనికి 2.5 నెక్ వేలాడి పెడుతున్నాం. 10 ఇంచులు కదా మన నెక్ డీపు. ఈ మార్క్ నుంచి 10 ఇంచులకి పావు తక్కువ 10 ఇంచులు పెట్టుకుంటున్నాం. ఇక్కడ 3 ఇంచులు వేలాడి పెడుతున్నాం. జస్ట్ రౌండ్ గీసాం. అలాగే ఫ్రంట్ రౌండ్ కూడా గీస్తాను. 2.5 పెట్టాను. ఇక్కడ 3 ఇంచులు. ఇది వచ్చింది అనుకున్నాం మనం 6.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఖర్చులతో 6.5 వస్తుంది. రెడీ వేసాను డ్రాయింగ్. 3 ఇంచు. ఓకే, ఇక్కడ ఇది అయిపోయింది. ఇప్పుడు మీకు కొన్ని లెక్క చెప్పాలి. ఈ చెస్ట్ కొలత అప్పర్ చెస్ట్ అంటే 36 కదా, దానికి 36 వచ్చేసింది. మనం ఆల్రెడీ క్లాత్ మీద కట్ చేసిన బ్లౌజ్కి 36 వచ్చేసింది. ఇది ఎంత వచ్చిందో చూద్దాం. 8 దీన్ని డాట్ని క్లోజ్ చేద్దాం. దాన్ని కూడా డాట్ క్లోజ్ చేసాం కదా. +8 కదా, మర్చిపోయాను. 8 తీస్తున్నాను చూడండి. ఎంత వచ్చింది చూడండి, 17 ఇంచులు వచ్చింది. అంటే 17 ఎంత? 34. అక్కడ ఎంత వచ్చింది? 36 వచ్చింది. అంటే 2 ఇంచులు తగ్గింది. ఇక్కడ ఈ 2 ఇంచులు మనం ఎలా కవర్ చేయాలన్నది చూద్దాం. ఎలా కవర్ అవుతుంది అన్నది కూడా మీకు స్టిచ్చింగ్లో చూపిస్తాను, గుర్తుపెట్టుకోండి దీన్ని. ఇక్కడ 34 వచ్చింది, అక్కడ 36 వచ్చింది. 36 రావడం దానివల్ల ఏమొస్తుంది, ఇక్కడ 34 రావడం వల్ల టైట్ అవుతుందా లేదా సరిపోతుందా అన్నది మీకు స్టిచ్చింగ్ చేసిందా చూపిస్తాను. ఓకేనా, ఇది అలాగే నెక్ కూడా చూసుకోండి ఒకసారి. కరెక్ట్గా ఈ శంఖ దగ్గర ఇది ఎంత వస్తుంది? పావుతక్కువ 3 ఖర్చు పెడితే 3 ఇంచులు, అంటే డబల్ 6 ఇంచులు రావాలి. మీకు ఇక్కడ కూడా ఇది కూడా వేస్తుంది చూడండి, ఏరో మార్క్ 6 ఇంచులు రావాలి. ఇది ఎంత వస్తుందని చూద్దాం, అది ఎంత వస్తుందో చూద్దాం. ఓకే, ఇంతవరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దీనికి ఫ్రంట్కి బ్యాక్కి సంబంధం ఉండదు అసలు. మీకు నెక్లు కూడా తగ్గొట్టేస్తాను చూడండి. ఓకేనా,
లైట్గా పావించి అలా తీయండి సార్. ఓకే, మీకు ఇక్కడికి అర్థమైంది అనుకుంటున్నాను. ఈ చెస్ట్ కాడ మట్టి గుర్తుపెట్టుకోండి. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. మనం కుట్టుకుని డ్రెస్ వేసిన బ్లౌజు బొమ్మకి వేసిన తర్వాత మీకు చెప్తాను దాని గురించి. ఓకే, ఇంతవరకు అయిపోయింది. దీని షేప్ బెల్ట్ కూడా తీసేస్తే పని అయిపోద్ది. దీనికి ఒక పావు ఇంచు ఇలా కొట్టండి. 7.5 కదా, మనం పావు తక్కువ 8 ఇంచులు పెట్టుకుందాం. చూడండి ఇది ఎంత తక్కువ వచ్చిందో. మనం పెట్టింది 2.5 పెట్టాం. ఏమైనా తక్కువ వస్తే తగ్గించుకుందాం. చూడండి 2.5 వచ్చి 2.5కి ఒక పాయింట్ పెరిగింది. ఆ పాయింట్ ఇక్కడ పెంచుకోండి. 3 ఇంచు ఎక్స్ట్రా పెంచాలి 2.5కి. అదే పావు తక్కువ, పాయింట్ తక్కువ. 2.5కి ఒక పాయింట్ ఎక్స్ట్రా వచ్చింది. ఆ పాయింట్ ఇక్కడ కలుపుతున్నాను. పావు తక్కువ తిట్టాం కదా, దీనికి కూడా ఎక్స్ట్రా. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ అలా పెట్టేసుకొని 2.5 వస్తుంది, ఎక్కువ వస్తుంది. చూడండి ఇక్కడ 3 ఇంచులు వస్తుంది. ఈ 3 ఇంచులకి ఒక పావు ఇంచు 30 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి సార్. ఓకే, ఇక్కడ 4 ఇంచుల కాడికి మార్క్ పెట్టుకొని 1 ఇంచు డౌన్ చేయండి. చూడండి మనం షేప్ బెల్ట్ తీసాం. ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ దాకా వచ్చి డాట్ పడతాం కదా, ఆ డాట్ తీసేయండి. మళ్ళీ డాట్ పెట్టుకోండి. కరెక్ట్గా మీకు సరిపోయిందా ఎంతో ఇది. ఓకేనా, కరెక్ట్గా అలా వచ్చేస్తుంది అన్నమాట. ఎవరైనా షోల్డర్ జారుతుంది అనుకుంటే కనుక ఇక్కడికి వచ్చి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ ఒక పావు ఇంచు, ఇక్కడ పావు ఇంచు తీసుకుంటే మీకు షోల్డర్ జారు. ఫ్రంట్ బ్యాక్ సమానంగా లేదు కదండి, సమానంగా లేదు కదండి అనుకుంటారు కొంతమంది. చూసారు, ఈ డాట్ పట్టిన తర్వాత సమానంగా వచ్చేసిందా మీకు? సమానంగా వస్తుంది. ముందైతే సమానంగా ఉండదు. ఏంటి బ్యాక్ బ్యాక్ కింద తేడా ఉంది ఏంటి అనిపిస్తుంది. బ్యాక్ ఈ ఫ్రంట్ డాట్లన్నీ పట్టిన తర్వాత సమానంగా వచ్చేస్తుంది మీకు. ఓకే, ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇది అయిపోయింది. హ్యాండ్స్ సేమ్ దానిలాగే తీసేస్తాను. హ్యాండ్స్ మీకు కదా, మీకు మిడిల్ చెస్ట్ కూడా కొంచెం చూపిస్తాను ఒకసారి ఎంత వచ్చిందన్నది. చూడండి ఎంత వచ్చింది. కరెక్ట్గా మనం మిడిల్ చెస్ట్ దగ్గర డాట్ కారణం పెట్టుకున్నాం కదా, 8.5. ఓకేనా, 8.5 వచ్చింది. 8.5 తీసి చూడండి ఇక్కడ కరెక్ట్గా జాయింట్ వేసే డ్రాయింగ్ దగ్గర పెట్టుకున్నాను. 18.5. 8.5 అక్కడ తీసేసి బ్యాక్ వచ్చిన 8.5 తీసాను. ఇక్కడ ఫ్రంట్కి పెడితే ఎంత వచ్చింది చూడండి. ఇక్కడ డ్రాయింగ్ 18.5 36.5. ఓకేనా, ఇక్కడ ఎంత వచ్చింది మీకు? 36కి 34 వచ్చింది. ఇక్కడ మిడిల్ చెస్ట్ దగ్గర మట్టికి కరెక్ట్గా సరిపోయింది. ఓకేనా, మీకు ఇదొకటి. ఇప్పుడు ఇంకోటి మన ముందు కట్ చేసిన కటింగ్కి ఈ కటింగ్కి తేడా చూద్దాం. ఎలా వచ్చిన బ్యాక్ చూద్దాం. ఓకేనా, ఇది ఆల్రెడీ ముందు కట్ చేసుకున్నాం బ్యాక్ ఇది. ఓకేనా, ఇదేమో తర్వాత నా మెథడ్లో నేను కట్ చేసిన బ్యాక్ ఇది. సరేనా, ఓకే అని చూద్దాం. ఈ గుంట చూడండి ఎంత వచ్చింది. దగ్గర 4 ఇంచెస్ వచ్చింది ఈ గుంట వెనడు. ఓకేనా, ఇది చూద్దాం. ఇది ఎంత వచ్చింది చూడండి. ఓకే, మీకు ఆ కటింగ్కి ఈ కటింగ్కి తేడా చూడండి ఎలా వచ్చిందన్నది. మీకు ఎంత తేడా ఉన్నదో చూడండి. ఇక్కడ ఇది ఎక్స్ట్రా వచ్చింది, ఇక్కడ ఇది ఎక్స్ట్రా వచ్చింది. ఓకేనా, ఇక్కడ ఇది ఎక్స్ట్రా వచ్చింది. ఓకే, సైడ్ కూడా చూద్దాం. చూడు మీకు సైడ్ ఏకంగా ఇంచుమించు 1.5 ఇంచు ఎక్స్ట్రా వచ్చింది. నేను దీన్ని ఇంకా హాఫ్ ఇంచు లోపలికి నరికాను. దీనికి ఏమీ నరకల, అయినా ఇదే తక్కువ వచ్చింది. చూడండి ఒకసారి ఎంత తక్కువ వచ్చింది. సైడ్లో ఎంత కూడా తక్కువ వచ్చింది. ఓకేనా, అలాగే
ఇక్కడ చూడండి బరాబర్ పెట్టాను. కొంటే ఎంత తేడా వచ్చింది చూడండి. జస్ట్ అది 4 ఇంచులు వస్తే ఇది ఎంత వచ్చింది చూడండి ఒకసారి. పోతక్కువ 2 ఇంచులు వచ్చింది. 4 ఇంచులు ఎక్కడ, పోతక్కువ 2 ఇంచులు ఎక్కడ. అయినా మనకి లోతు మట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. ఎంత అనుకున్నాం మనం? 7.5 రావాలనుకున్నాం కదా, 7.5 పాయింట్ ఎక్స్ట్రా వచ్చింది అనుకున్నాం కదా, ఇందాక పాయింట్ ఎక్స్ట్రా వచ్చింది. ఇది సేమ్ అలాగే వచ్చింది, కానీ కొంటే ఎంత వచ్చింది చూడండి. అంటే ఏంటిది, ఈ లూజ్ అంతా పెరిగింది అనమాట. దీనికి దానికి అదే డిఫరెన్స్. మీరు ఇది ఇప్పుడు చూడరు, ఇప్పుడు తెలియదు మీకు, నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా. మీకు మన బాడీకి వేసిన తర్వాత, డమ్మీకి వేసిన తర్వాత దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, దీనివల్ల ఆ ప్రాబ్లం ఎక్కడ కవర్ అవుతుంది అనేది మీకు తెలుస్తుంది. మీకు కుట్టిందా చూపిస్తూ ఉంటాను. చూసారు కదా, ఇక్కడ లెంత్ తేడా వచ్చింది. ఈ లెంత్ ఏమవుతుందంటే ఇలా లూజ్ వస్తుంది. ఆ ఇంచు ఎక్స్ట్రా వచ్చింది చూసారా, ఆ సైడ్ ఇలా కంపల్సరీ లూజ్ వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ ఇలా లూజ్ వస్తుంది. మీకు అన్ని చూపిస్తాను. బొమ్మకేసిన తర్వాత మీకు దీనికి దానికి తేడా ఏంటన్నది చూపిస్తాను. అందుకని ఈ కటింగ్ మీకు లూజ్ రాదని అని పక్కగా చెప్పగలుగుతున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇంకా నేను ఈ బ్లౌజ్ కూడా ఒరిజినల్ తీసేసి మీకు 2 కుట్టేసి బొమ్మకేసి చూపిస్తాను. చూద్దరు కానీ. ఓకే, ఫైనల్గా కట్ చేస్తాను. ఓకే, హ్యాండ్స్ షేప్ పెట్టి. ఓకేనా? ఓకే, ఇది కమర్షియల్గా కట్ చేయాలనుకుంటే, ఏదైనా షాప్ ఉన్న కట్ చేసుకోవాలనుకుంటే ఇలాగే కట్ చేయాలి. ఇది తప్పదు, ఇంక ఇలాగే కట్ చేసుకోవాలి. ఇలా పేపర్ కట్ చేసి కట్ చేయాలంటే ప్రతి ఒక్కరికి ఎవరి వల్ల అవ్వదు. అది ఎవరు చేస్తారంటే డిజైనర్స్ ఉంటారు కదా, వాళ్ళే చేస్తారు ఈ టైప్ కటింగ్. ఇది ఏంటంటే వాళ్ళకి ఎవరికి ఏదో ఒకరికే మొత్తం కాస్ట్ ఎక్కువ తీసుకొని ఇలా చేసుకుంటూ ఉంటారు. అది ఆ కటింగ్ నేను ఎప్పుడు నేర్చుకున్నాను. మీకు ప్యాటర్న్స్ ఇచ్చేది ఇదే కటింగ్. ఇది రెగ్యులర్గా అందరూ, నేను కట్ చేసేవాడిని, నేను షాప్లో కూడా ఇదే కట్ చేసేవాడిని. ఇంతకుమించి ఆప్షన్ ఉండదు, ఎందుకంటే మనం అందరం కూడా ఇదే కట్ చేయాల్సిందే. ఓన్లీ నేను ప్యాటర్న్స్ కట్ చేసేటప్పుడు ఇది కట్ చేసి డై తీసుకొని అందరికీ సైజుల వరకు కట్ చేస్తాను కాబట్టి, ఏ సైజులో ఆ సైజ్ ప్యాటర్న్స్ తీసుకొని పేపర్ కటింగ్ ఇలాగే కట్ చేసేస్తున్నాను. చూడండి, ఇందులో 2 కూడా డిఫరెన్స్ చూపిస్తాను మీకు. ఏది ఎలా ఉందన్నది మీకు బొమ్మకేసి చూపిస్తాను ఫిట్టింగ్. ఇది దీనివల్ల యూజ్ ఉంటుంది. యూజ్ అంటే బాగా టైట్గా వాడిన వాళ్ళకి ఇదే బెటర్. కొంచెం ముడతలు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. టైట్గా ఉన్నా పర్లేదు, నాకు ముడతలు రాకూడదు అనుకున్న వాళ్ళకి ఇది బెటర్. 2 కూడా మీకు రెండింటికి తేడా చూపిస్తాను. ఎలా ఉందన్నది ఏంటన్నది మీకు బొమ్మకేసి చూపిస్తాను. నెక్స్ట్ ఇంకా కుట్టిన తర్వాత మీకు బొమ్మకేసిన తర్వాత వీడియో పెడతాను, చూడండి. ఓకే, 2 బ్లౌజులు స్టిచ్చింగ్ చేస్తున్నాం. స్టిచ్చింగ్ చేసిన తర్వాత మొత్తం చూపిస్తాను. కొన్ని కీలక పాయింట్స్ ఉంటాయి కదా, అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చూపిద్దామని. ఓకే, మనం ఒరిజినల్ షోల్డర్ 15 ఇంచులు అయితే మనం పెట్టాం, 10 ఇంచులు పెట్టాం. ఖర్చులతో 11 ఇంచులు వస్తుంది. ఇప్పుడు నేను ఒరిజినల్ షోల్డర్కి డ్రాయింగ్ వేశాను. మనం ఖచ్చితంగా ఒంటి మీద వేసుకున్న తర్వాత అయితే షోల్డర్ ఇలా ఉండదు. ఖచ్చితంగా ఇక్కడ దాకా రావాల్సిందే. రావాలంటే ఏం చేయాలి, ఇది ఇలా ఖచ్చితంగా షోల్డర్ ఇక్కడ దాకా రావాలి. ఇలా రావాలంటే చూడండి, నేను ఇక్కడ పెడుతున్నాను. ఇది ఇక్కడ దాకా వచ్చేటప్పటికి ఏమవుతుంది దీనిది. ఓకే, ఈ లూజ్ వచ్చింది. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఇక్కడ దాకా వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ లూజ్ ఇలా ఇక్కడ రావాల్సిందే. ఎందుకంటే మనము ఒరిజినల్ షోల్డర్ 15 ఉంటే మనం ఎంత పెట్టాం, 10 పెట్టాం. అది ఖచ్చితంగా 15 ఇంచులకి రావాల్సిందే. ఆ 15 ఇంచులకి రావడం కోసం, ఇక్కడ దాకా వెళ్ళడం కోసం ఇది ఇలా ఇక్కడ దాకా వెళ్ళేటప్పటికి ఈ లూజు ఖచ్చితంగా వస్తుంది. చూసారు కదా. ఓకేనా, నేను అలాగే మీకు ఇదొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదొకటి ఆల్రెడీ అయిపోయింది. అలాగే ఇక్కడ డాట్లు చూడండి, ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ వేసాను కదా. మనం ఇక్కడ ఎంత తీసాం, జస్ట్ ఒక 1/2 ఇంచ్ తీసాం. ఈ డాట్స్ పట్టిన తర్వాత ఎలా వస్తుందో చూద్దాం మీకు. ఓకేనా, ఈ డాట్లు పట్టిన తర్వాత మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ కొంచెం కరువు వచ్చింది, ఇది ఓకే, ఇది రెగ్యులర్ కటింగ్ ఇలా వస్తుందని చెప్తున్నాను. అలాగే ఇది కూడా అది కింద షేపు జస్ట్ 1/2 ఇంచ్ వచ్చింది. ఇది ఎంత వస్తుందో చూద్దాం. చూడండి,
ఓకే, ఇది కూడా అంతే పెట్టాం మన షోల్డర్. ఒరిజినల్ షోల్డరు 15 ఇంచులు అయితే ఇది కూడా 10 ఇంచులు పెట్టాం. దీన్ని ఇలా లాగితే చూడండి ఇది లూజ్ వస్తుంది. మీకు అది డాట్లు పట్టిన తర్వాత అది ఎలా వస్తుంది, ఇది డాట్లు పట్టిన తర్వాత ఇది ఎలా వస్తుంది అని చూపిస్తాను మీకు. ఇక్కడ షేప్ కూడా చూడండి, ఒరిజినల్ దానికైతే కనుక జస్ట్ హాఫ్ ఇంచ్ వచ్చింది, దీనికి దగ్గర ఇంచు బాగా వచ్చింది. ఓకేనా, ఇది కూడా అంతే. మీకు ఈ డాట్లు పట్టి ఇది ఎలా వస్తుంది అన్నది మీకు డాట్స్ పట్టిందా చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నార్మల్ కటింగ్ చేసింది. డాట్లు పట్టిన తర్వాత మనం డాట్లు పట్టి ఎంతవరకు వచ్చింది, జస్ట్ ఇంకా అయినా 1 ఇంచ్ గ్యాప్ ఉండిపోయింది. షోల్డర్ వరకు రావాలంటే ఇక్కడ ముట్టలు లేకుండా రావాలంటే రావట్లేదు. అది ఖచ్చితంగా ఇక్కడ వరకు వెళ్ళవలసింది. ఈ కాంత మనకి ముట్టలు వస్తుంది. నెక్స్ట్ ఏమో ఇదిగో ఇక్కడ నడుము దగ్గర నేను స్ట్రైట్గా లైన్ వేసాను కదా, నడుము దగ్గర కూర్చోలేదు. ఇది ఇక్కడ దాకా కూర్చోవాలంటే చూడండి, ఇది ఇక్కడ దాకా రావాలంటే ఇక్కడ ముట్టలు పడిపోతాయి అన్నమాట. మీకు నేను గుండు సూది పెట్టి చూపిస్తాను. ఇలా సాఫ్ట్గా కూర్చోవాలంటే, సమానంగా కూర్చోవాలంటే ఇది కింద దిగిపోతుంది. అలా కాకుండా మీకు నడుము దగ్గర ఉండాలి కదా ఖచ్చితంగా, నడుము స్ట్రైట్గా రావాలి కదా. మీకు నడుము దగ్గర స్ట్రైట్గా పెడుతుంటే చూడండి ఇవే ముడతాం. ఇవి ఎలా తిరిగితే ఖచ్చితంగా ఇక్కడ కుర్చీలు ఇక్కడ గుబ్బ వస్తుంది, ఇక్కడ ముక్కలు వస్తున్నాయి అంటారు కదా, వీటికే ఇదే కారణం. ఇది కూడా చూడండి, పక్కన కూడా పెట్టి చూపిస్తాను మీకు. ఇది చివరి దాకా లాగితే ఇద్దము ఇక్కడ స్ట్రైట్గా పెడితే చూడండి, అయినా ఇక్కడ స్ట్రైట్గా పెడుతుంది, నడుము ఎత్తుని చూసారా. ఇది ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర రావాలంటే ఇవి ఇక్కడ ముక్కలు ఖచ్చితంగా రావాల్సిందే. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడ ఈ ముడతలు ఎందుకు వస్తుంది అంటే కారణం ఇది. ఎందుకంటే మనం 10 ఇంచుల షోల్డర్ పెడతాం, అది 15 ఇంచుల వరకు రావాలి కాబట్టి ఖచ్చితంగా అది ఇక్కడ ముడతలు రావడం ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మన మెథడ్ కటింగ్ చేసింది చూద్దాం, అది ఎలా వస్తుందో చూద్దాం. చూడండి, మీకు ఇందాకే చెప్పాను దీనికి ఎంత తేడా ఉందన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. చూడండి ఎంత తేడా వచ్చిందో, వీళ్ళంతా కూడా తేడా వస్తుంది, ఈ గుంట కూడా తేడా వస్తుంది, కింద దిగుతుంది, ఇంత పోలితే దిగుతుంది కిందకి. ఓకేనా, ఇది ఇప్పుడు పెట్టి చూద్దాం ఎలా వస్తుంది. చూడండి, నేను చెప్పింది ఇప్పటికైనా రైట్ అని ఒప్పుకుంటారా? ఇందాక ఎంత షేప్ వచ్చింది ఇది కరువు, ఇప్పుడు చూడండి ఇది కూడా డ్రాయింగ్ మీద ఎదుగుండా ఉంది, స్కేల్ కూడా పెడతాను చూడండి ఎంత స్ట్రైట్గా ఉంది. ఇందాక పెద్ద కరువు ఉంది, ఇంచున్నర దాకా వచ్చింది కదా షేపు. ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా ఎంత స్ట్రైట్గా వచ్చింది అన్నది. ఓకేనా, మీకు తెలుస్తుంది కదా స్ట్రైట్గా వచ్చిందా. ఇది నేను డ్రాయింగ్ వేసాను, ఇదిగోండి నేను ఎక్కడ గుండు కూడా పెట్టలేదు. చూసారు కదా, ఈ షోల్డర్ దాకా ఆపించే తేడా ఉంది. మనకి ఈ ఆపించి ఎందుకు పెడతామంటే షోల్డర్ పట్టుకొని ఉంటుందని ఈ ఆపించి పెడతాం అన్నమాట. ఈ ఆపించి జస్ట్ ఇలా లాగితే అయినా మీకు ఆపించికి సరిపెట్టినా కానీ చూడండి ఎలా ఉంది, ఎక్కడైనా ముక్కలు వచ్చిందా, కరెక్ట్గా అంతా సరిపోయిందా. మీకు మీరు వేసుకున్నప్పటికీ కరెక్ట్గా ఇలా షోల్డర్ దగ్గర వచ్చేటప్పుడు కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేస్తుంది. మీకు ఎక్కడైనా బుజ్జి కానీ ఏమైనా ఇంత లొంగ కానీ ఏమైనా ఉంది, మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే ఇంత క్లియర్గా చెప్తున్నాను. చూడండి ఎంత స్ట్రైట్గా వచ్చిందో, మీకు ఎక్కడైనా ముడతలాంటి దేని వచ్చిందా, ఇలా దిగిపోవడం కానీ ఏం లేదు. మీకు అంటే ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థం అవుతుందని ఇదితో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఎంత వచ్చింది, ఇందాక ఇంచు పావు గ్యాప్ వచ్చింది, దగ్గర ఇంచు సంథింగ్ వచ్చింది. చూడండి ఇప్పుడు అంతవరకు ఎట్టేసినా కానీ మీకు ఎక్కడ కూడా లూజ్ రావట్లేదు. ఇందాక ఎంత వచ్చింది, ఎంత ఇంచున్నర లూజ్ వస్తుంది, ఇదంతా ఎక్స్ట్రా ఉంటుంది. ఇదే దీనిపైన పెడతాను చూడండి. మళ్ళీ మీకు ఇది ముడత అవుతుందో లేదు మీకు చూడదు కానీ ఇది స్ట్రైట్గా రెండింటికి కలిపి గుంసు పెడుతున్నాను. అడుగుది ఎలా ఉంది, ఈ పైది ఎలా వచ్చిందో మీకు తెలుస్తుంది చూడండి. చూడండి దీంతో సమానంగా ఎడుతుంటే ఇది ఎలా వస్తుందన్నది చూడండి. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి ఎంత లూజులు వస్తున్నాయో. ఎప్పటికీ కటింగ్ ఇలా వస్తూనే ఉంటుంది. మనం ఏదో శంఖలో లోతు తీసినా కానీ ఏం చేసినా ఈ లూజ్ ఖచ్చితంగా ఈ కటింగ్ వస్తుంది. ఎందుకని షోల్డర్ మనం ఈ శంఖ వైపు తగ్గించాము, మన మెథడ్లో అయితే షోల్డర్ మధ్యలో తగ్గించాం. 15 ఇంచుల షోల్డర్ని 1.5 ఇంచులు 5 ఇంచులు మైనస్ చేసి మధ్యలో చేసాం. అందరూ రెగ్యులర్గా చేసేదేమో సైడ్ చేస్తారు, తగ్గించేస్తారు అనమాట. దానివల్ల దాని వరకు సరిపెట్టాలంటే ఈ లూజ్ కంపల్సరీ వస్తుంది. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను, బాగానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సరే ఇంకా క్లియర్గా కావాలని తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, ఈ 2 రకాల కటింగ్లోని శంఖ రౌండ్ వచ్చి ఎలా వచ్చిందో చూద్దాం. ఇప్పుడు ఇది నా మెథడ్లో కట్ చేసిన బ్లౌజ్. ఇది నేను ఆల్రెడీ చూపించాను కదా స్టార్టింగ్లోనే కట్ చేసినప్పుడు. మనం ఖర్చు తీసేసి కొలిసాం. ఇది రౌండు శంఖ రౌండు 7.5 పాయింట్ వచ్చింది. అంటే మొత్తం టోటల్గా శంఖ రౌండ్ వచ్చి 15.25 వచ్చింది.
కరెక్ట్‌గా వచ్చిందో లేదో చూడండి ఒకసారి. నేను మార్క్ చేశాను చూడండి. బ్లూ కలర్ పెన్ తోటి స్కెచ్ తోటి మార్క్ చేశాను. కరెక్ట్‌గా 7.5 పాయింట్ వచ్చింది. మనం ఎంతైతే రెడీ తీసామో అంతా వచ్చింది. చూడండి మీకు క్లియర్‌గా కనపడుతుందని అనుకుంటున్నాను. మార్కులు పెట్టి మరీ కొలుస్తున్నాం. మనం ఎంతైతే కొలిసామో అంతా రెడీ వచ్చేసింది. పాయింట్‌తో సహా మనం కాటుల కాడికి పెట్టింది పాయింట్‌తో సహా వచ్చేసింది. ఇది నా మెథడ్‌లో. అలాగే మనం ఎక్కడైతే డ్రాయింగ్ వేసి అక్కడ కొలిసామో 7.5 శంఖ రౌండు. ఇది ఎంత వచ్చిందో కొలుద్దాం చూడండి ఒకసారి. ఇది ఒకసారి కొలిసి చూపిస్తున్నాను చూడండి. మీకు ఇది 8 ఇంచులు వస్తది. హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెరిగిపోద్ది. డ్రాయింగ్‌లో కొలిసిన దానికి. అది మనం ఖర్చు తీసి కొలిస్తే ఎంత వస్తుందన్నది రెడీ చూసాం కదా! ఇది డ్రాయింగ్‌లో కొలిసాము ఇది. డ్రాయింగ్‌లో కొలిసింది రెడీ అయిన తర్వాత 8 ఇంచులు వచ్చింది. డ్రాయింగ్‌లో మటుకు కొలిస్తే 7.5 వచ్చింది. ఆహ్, మనకు రెడీ అయిన తర్వాత మటుకు 8 ఇంచులు వచ్చింది. అంటే హాఫ్ ఇంచ్ తేడా వచ్చేసింది మొత్తం. అంటే 15 ఇంచులు అయితే గనక మనకి శంఖ రౌండ్ వచ్చి 15 ఇంచులు. జస్ట్ అది మనం నా మెథడ్‌లో కట్ చేసింది 15 ఇంచ్ 15 వచ్చింది. ఇదేమో ఏకంగా 16 ఇంచులు వచ్చేసింది రౌండ్ ఆఫ్. చూడండి ఇదే తేడా.